గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. అన్ని రంగాల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహా దార్శనికుడు అంబేద్కర్ అని కేసీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. సభకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్ఛార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 21న అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగనున్నట్లు జేఏసీ ప్రకటించింది. 40,000 మంది కార్మికుల మద్దతుతో సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కంటితుడుపు చర్యలకే పాల్పడిందని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. మార్చి 13వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చామని అన్నారు. మంత్రి సీతక్కపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేం ఫోన్ల గురించి మాట్లాడుతుంటే మీరు చెప్పుల గురించి మాట్లాడమేంటని మండిపడ్డారు. ప్రజాపాలనలో ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. మేం చెప్తున్నది తప్పైతే మేడారంలో బహిరంగ చర్చకు రావాలని, ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కి సీతక్క లీగల్ నోటీసులు ఇవ్వడం సరైంది కాదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తప్పుబట్టారు. క్షమాపణలు చెప్పి నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఎవరి ముప్పు కోసమో నిత్యం బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై అబండాలు వేస్తూనే ఉన్నారని గొంగిడి సునీత మండిపడ్డారు. తప్పు చేసి నీతులు మాట్లాడడం సీతక్కకే చెల్లదన్నారు. తెలంగాణ నడిబొడ్డున ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అవమానంపై ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సచివాలయం పక్కన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీగా ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇనుప కంచెల మధ్య బందీగా ఉంచడంపై ప్రశ్నించారు. సమానత్వ దినోత్సవం రోజైన రాజ్యాంగ నిర్మాతకు విముక్తి కలుగుతుందా అని ప్రశ్నించారు. ఆర్థిక అరాచకవాదులుగా మారి రేవంత్, పొంగులెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావులపై మంత్రి పొంగులెట్టి చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులెట్టి ఖమ్మం జిల్లా పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు. భూదోపిడిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొంగులెట్టి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా వంటి మామిడిలో రైతులకు మద్దతుగా నిలిచారు బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి. డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామన్న హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్లాట్లు కేటాయించే వరకు రైతుల తరపున పోరాడతామని హామీ ఇచ్చారు. ఈసర పరిధిలోని చిర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు శాస్త్రీయంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు మాజీ మంత్రి మల్లారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కీసర, గట్కేసర్ ప్రాంతాల్లో పర్యటించారు. కీసరలో ఏపీఎల్ లీగ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. గట్కేసర్ సర్కిల్లోని బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కూడా మల్లారెడ్డి ప్రారంభించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. నది
ప్రవాహం వద్ద అభివృద్ధి పనులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగాయని బీఆర్ఎస్పీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి నష్టం వాటిల్లకుండా పైలట్ ప్రాజెక్టు నాగోల్ ఎస్టీపీ పనులు పూర్తి చేశారని వివరించారు. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులను మూసి అభివృద్ధి పనుల సందర్శనకు తీసుకెళ్లారు. రేవంత్ సర్కారు పేదల ఇళ్లను కూల్చి అభివృద్ధి చేస్తామంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో 70 కోట్లతో చేపట్టిన కర్ణెతండా వెటరన్ సక్సెస్ అయింది. దీంతో గిరిజన తండాలకు దాహార్తి తీరిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సుమారు 20 గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు దక్కుతుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మంత్రి వివేక్ ఇలాకాలో కాంగ్రెస్ సర్పంచ్లు ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన గులాబీ జెండాలు, తోరణాలను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్లో వేసి తరలిస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. జెండాలు, తోరణాలకు తొలగించిన సర్పంచ్ ఫయాజ్ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతపై కీలక సమీక్ష నిర్వహించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు. స్పిల్వే నిర్మాణ స్థితి గుంతలను గత మరమ్మతుల ప్రభావంపై 3 రోజుల పరిశీలన చేపట్టింది. ఈ బృందానికి కేఆర్ఎంబీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. స్పిల్వేలో కనిపిస్తున్న గుంతలు, నీటి ప్రవాహ ప్రభావం వంటి అంశాలు ప్రాధాన్యంగా మారిన నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన ఎర్విన్ రిజర్వాయర్తో ప్రమాదం పొంచి ఉందని అజిలాపూర్ గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ వద్దు, మా భూములు మాకే ముద్దు అంటూ అన్నదాతలు కదం తొక్కారు. జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్ శివారులో నిర్మించబోయే ఎర్విన్ రిజర్వాయర్ కోసం సుమారు 186 ఎకరాల అజిలాపూర్ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు నోటీసులు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే ప్యారడైజ్ వైన్ షాప్లో బాలుడిచే సిగరెట్, మద్యం తాగించిన ఘటన చోటు చేసుకుంది. బుద్ధి మాటలు చెప్పాల్సిన తాత తన మనవుడికి మందు, సిగరెట్ అలవాట్లను నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. పట్టుమని 10 సంవత్సరాలు కూడా నిండని బాలుడికి ఆ షాపులోని నిర్వాహకులు ఎంట్రీ ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పొల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో రైతు ఆక్రోశం కట్టలు తెంచుకుంది. యాసంగి పంటకు నీరు అందకపోవడంతో కృష్ణ అనే రైతు వరికి నిప్పంటించాడు. సింగూరు కాల్వకు నీరు అందుతుందని ఆశపడ్డ రైతు తనకున్న 4 ఎకరాల్లో వరి పంట వేశాడు. కాలువ మరమ్మతులతో నీరు అందక పంట ఎండిపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చిపోసే ప్రయత్నం చేసినా అధిక భారం కావడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆవేదనకు గురైన రైతు తన వరి పంటకు నిప్పంటించి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ రైతు కృష్ణను పరామర్శించారు. ఆస్తులపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. 3 సార్లు తన చేతిలో ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేసీఆర్, కేటీఆర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలను హెచ్చరించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో భూములు కోల్పోతున్న బాధితులు అత్తాపూర్ హైదర్గూడలో న్యాయ పోరాట సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. భూ యజమానుల అభిప్రాయాలను తీసుకోకుండా సర్వేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని అన్నారు. నల్గొండ జిల్లా చెరువుపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మధు అనే వ్యక్తి తనను ఎఫ్సిఐ చెర్లపల్లిలో గ్రేడ్ 3 టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తున్నారని చెప్పుకుంటూ నకిలీ ఐడి కార్డు తయారు చేసుకున్నాడు. ఈ నమ్మకంతో ఓ యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి పేరుతో 2 కోట్లు డిమాండ్ చేశాడు. చివరకు 1.5 కోటి రూపాయల వరకట్నంపై ఒప్పందం కుదిరి
నిశ్చితార్థం కూడా జరిగింది. అనంతరం ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని తన గదికి పిలిపించుకొని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతని గురించి విచారణ చేయగా నకిలీ ఐడి కార్డు ద్వారా మోసం చేస్తున్నాడని బయటపడింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో రైతు కటికి కృష్ణారావు వినూత్న నిరసన తెలిపాడు. బెండ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తోటలో గొర్రెలను మేపించాడు. బెండకాయ మార్కెట్లో కిలోకి 3 నుంచి 5 రూపాయలు మాత్రమే ధర రావడంతో తీవ్ర నిరాశ చెందాడు. 3 కోతల్లో మొత్తం 450 కిలోల దిగుబడి వచ్చిన ఆదాయం కేవలం 2,250 రూపాయలు మాత్రమే రావడంతో నిరాశ చెందాడు. కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర పలికేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశాడు. కామారెడ్డి జిల్లా విద్యానగర్ కాలనీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా తమ చేతివాటం చూపిస్తున్నారు. శ్రీ సాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాజంపేట ఎంపీడీఓ బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లాకర్లో ఉంచిన 20 తులాల బంగారం, 60 తులాల వెండి, ₹1,00,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే తన ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు బాధితుడు బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బందితో సహా సిఐ నరహరి సంఘటనా స్థలాన్ని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ రైసు మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రహదారిలో గల హరిహర రైస్ మిల్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించగా దాదాపు 450 క్వింటాల రేషన్ సన్న బియ్యం నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఊరూరా వెలుగులు నింపే ఆర్టీజన్ల కుటుంబాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకట్లు నింపుతోందని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ అన్నారు. బట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు కోసమే విద్యుత్ ఆర్టీజన్లు సమ్మె చేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజాభవన్ను, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని, దానిని క్రీడా మైదానంగానే ఉంచాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ స్థలంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కట్టాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను కోరినట్లు చెప్పారు. హాస్టల్ను మరో చోట ప్రభుత్వ స్థలంలో కట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధులు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. ఇప్పట్లో నిధులు మంజూరు అయ్యే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పోచారం అర్థం చేసుకుంటారని ఉచిత సలహా కూడా ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్మిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పెరికేడ్ గ్రామంలో పేకాట ఆడుతూ నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ చైర్మన్ తుమ్మెల్ల దత్తాద్రి, ఆర్మూర్ 36వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రవిగౌడ్ పట్టుబడ్డారు. పేకాట రాయిళ్ల నుండి ₹1,17,940 నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పేకాట ఆడుతూ పట్టుబడ్డ చైర్మన్, కౌన్సిలర్ను తప్పించేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హైడ్రామా చోటు చేసుకుంది. మంగ్లీ కేసు విషయమై బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావు వద్ద మద్యం వాసన రావడంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. రీడింగ్ 27 వచ్చిందని, ఇది డ్రైవింగ్ చేయడానికి అనుకూలం, కానీ మద్యం సేవించి పోలీస్ స్టేషన్కు రావడం కరెక్ట్ కాదని ఇన్స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో బ్రిడ్జి కొరకు తవ్విన గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాలి. విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా నేషనల్ హైవే 167 బ్రిడ్జి కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు కానిస్టేబుల్ నరసింహులు. సంఘటనా స్థలానికి చేరుకున్న యాలాల్ పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాన్ని బైక్ను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం నరసింహులు మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమూలు మండలం
సిద్ధన్నమడుగు తాండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి స్కూటీ మీద రుక్మాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మాసంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లౌడియా కావ్య అనే చిన్నారి స్కూల్ అయిపోగానే ఎప్పటిలాగే తన ఇంటి స్లాబ్పై ఆడుకుంటున్న క్రమంలో విద్యుత్ వైర్ను అనుకోకుండా పట్టుకోవడంతో షాక్ తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోతులను చంపడానికి పెట్టిన విష గుళికలు తిని అన్యాయంగా ఓ పసివాడు బలైపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక వెంటనే ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశాడు ఆ బాలుడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నర్సరీలో తిరుగుతున్న కోతులను చంపడానికి పంచాయతీ పాలకవర్గం విషగుళికలు తిని 5 ఏళ్ల పిల్లాడు అశ్విన్ నందన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వరంగల్ ఎంజిఎంకు తరలించినా ప్రాణం దక్కలేదు. ఉత్తరప్రదేశ్లో రహదారులు రక్తమోడుతున్నాయి. హాపూర్, అలీఘడ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హాపూర్లోని దౌలానా గులావతి జాతీయ రహదారిపై బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మరణించగా మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డట్టుగా తెలిపారు పోలీసులు. మరోవైపు అలీఘడ్లో ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్లో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గుజరాత్ సీఎం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. కామారెడ్డి దోమలకొండ మండలం ముత్యంపేట గ్రామంలో కోతులపై విష ప్రయోగం జరిగింది. గత 15 రోజుల నుంచి సుమారు 60 కోతులు మృత్యువాత పడ్డాయి. ముత్యంపేట గ్రామంలోని ఓ మామిడి తోటలో కోతులపై విష ప్రయోగం జరిగినట్లుగా గ్రామస్తులు నిర్ధారించారు. వానరంపై విష ప్రయోగం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. గంజాయి మత్తులో 5,000 సుపారీ తీసుకొని వ్యక్తిపై దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్కు చెందిన కళ్యాణ్ ఓ వ్యక్తి దగ్గర సుపారీ తీసుకొని గాంధీనగర్కు చెందిన సురేష్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ మరణించాడని నిర్ధారించుకున్న కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కళ్యాణ్తో పాటు అతడికి సహకరించిన స్నేహితులను అరెస్ట్ చేశారు. కోటి ఈఎన్టీ ఆసుపత్రి పేషెంట్లతో కిక్కిరిసిపోతుంది. వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంతో పాటు క్యాజువాలిటీలోనూ అధిక కేసులు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓపీ తీసుకున్న మధ్యాహ్నం వరకు వైద్యులు చూడని పరిస్థితి నెలకొంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ రిజిస్ట్రేషన్లో సాంకేతిక సమస్యలతో అక్కడ భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విరుద్ నగర్లోని ఓ బాణాసంచా గోదాంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది లోపల ఉన్నట్లు సమాచారం. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఆందోళనతో అట్టుడుకుతోంది. జీతాల పెంపు డిమాండ్తో రోడ్డెక్కిన ఓ ప్రైవేటు కంపెనీ కార్మికులు నిరసన హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు విషమించకుండా భారీగా బలగాలను మోహరించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన నిందితులపై చర్యలకు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేందుకు వీలుగా చేతి వేళ్లు, కళ్ళు సంబంధిత బయోమెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది.
నకిలీ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఇచ్చిన నోటీసులు ఇచ్చింది. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలపై స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనమడు చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు పాలించు విధానాలనే బీజేపీ వారు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ జనం మధ్య చిచ్చు పెడుతున్నారని నిప్పులు కక్కారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. జయలలిత జీవించి ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన శశికళ ఇప్పుడు రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అన్నా డీఎంకే నుండి బయటకు వచ్చి ఆల్ ఇండియా పురడ్చి తలైపార్ మక్కల్ మన్నెట్రి కలకం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. పీఎంకే పార్టీ పొత్తు పెట్టుకుని 113 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రచారం మొత్తం జయలలితను తలపిస్తుంది. ఆమె హావభావాలు, ఆహార్యాన్ని అనుసరిస్తున్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అన్నా డీఎంకేలోని ద్రోహులను ఓడించాలని ఓటర్లను కోరుతున్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలి, మాకు మంత్రి పదవులు ఇవ్వాలి అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాజధానికి గుంపు కట్టారు. తమది న్యాయమైన డిమాండ్ అని, ఇందులో వివాదమేమీ లేదని వారు అంటున్నారు. పదవులు అనుభవించిన వారే మళ్లీ పదవులు చేపడుతున్నారని, తమకు అవకాశం ఎప్పుడు ఇస్తారని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 మంది జట్టు కట్టి ఢిల్లీ బాట పట్టారు. ఇరాన్ను అణచివేసేందుకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యుఎస్ సెంట్రల్ కమాండ్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రలను ధ్వంసం చేయాలన్నారు. యుద్ధంలో ఇరాన్కు సైనిక మద్దతు అందించే దేశాల్లో కఠినమైన వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటు ట్రంప్ ఆదేశాలపై టెహ్రాన్ ఫైర్ అవుతుంది. వాషింగ్టన్ నౌకలు హార్ముజ్లోకి వస్తే అది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ఐఆర్జీసీ. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సైతం అమెరికా తీరుపై మండిపడుతున్నారు. హార్ముజ్ దిగ్బంధనంతో గ్యాసోలిన్ ధరలు పెరుగుతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న గ్యాసోలిన్ ధరలను ఆస్వాదించండంటూ ట్వీట్ చేశారు. ఇక ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు గత 47 ఏళ్ల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు అగార్జీ. ఈ చర్చల ఫలితాలు దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు విచారకరమన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా నిలిచిన యుద్ధానికి శాశ్వత ముగింపు దరిదాపుల్లో కనిపించడం లేదు. పాక్ వేదికగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఇరుపక్షాల ప్రతినిధులు వెనుదిరిగారు. అణ్వాయుధాలను వీడాలన్న అగ్రరాజ్యం డిమాండ్కు టెహ్రాన్ ససేమిరా అనడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వరుస పరిణామాల మధ్య ట్రంప్ హెచ్చరికలతో హార్ముజ్ను దిగ్బంధించే పనిలో పడింది అమెరికా సైన్యం. మేము పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్తో అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పోప్ లియోపై బగ్గుమంటున్నారు ట్రంప్. ఒకవేళ తాను అమెరికా ప్రెసిడెంట్ అయి ఉండకుంటే లియోకు పోప్ అయ్యే అవకాశమే లభించేది కాదన్నారు. ఆయనకు పోపుగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు ట్రంప్. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పోపు తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు ఆయన. ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకుంటుంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించింది అమెరికా సైన్యం. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను కదలనీయబోమని వెల్లడించింది. సోమవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది యుఎస్ సెంట్రల్ కమాండ్. ఇరాన్పై తమ సైనిక చర్యలు కొనసాగుతాయంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్లో టెర్రర్ పాలనను అంతం చేసేదాకా దాడులు ఆపమని స్పష్టం చేశారు. శాంతి చర్చల విఫలమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ సైనిక రవాణా వ్యవస్థను, అణుక్షిపణి లాంఛర్లను ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే ధ్వంసం చేశాయన్నారు. ఈ పోరాటంలో చారిత్రాత్మక విజయాలు సాధించామన్నారు.
యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం ఇక్కడి ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని ఇరాన్ పేర్కొంది. భారత్ చూపిన ఆదరణపై హర్షం వ్యక్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ కీలక కామెంట్స్ చేశారు. యుద్ధం సమయంలో భారత్ చూపిన సానుభూతికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం వైపు నిలబడే విషయంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారని మజీద్ హకీమ్ ఇలాహీ కొనియాడారు. లెబనాన్తో చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు బీరూట్ సహా పలు నగరాలపై దాడుల తీవ్రత పెంచింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. మార్చి 2 నుంచి జరుగుతున్న ఐడిఎఫ్ మారణకాండకు 2000 మందికి పైగా లెబనాన్ వాసులు బలయ్యారు. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. 13 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కాగా మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. తిరుగుబాటుదారుల కోసం నైజీరియా సైన్యం చేసిన వైమానిక దాడులు సామాన్యుల ప్రాణాలు తీశాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా పౌరులు మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. యోబో రాష్ట్రంలో ఓ స్థానిక మార్కెట్లో జిహాదీలే లక్ష్యంగా సైన్యం విరుచుకుపడింది. సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడులు గురి తప్పిన విషయాన్ని అధికారులు ధృవీకరించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. పదహారేళ్లుగా ప్రధానిగా ఉన్న విక్టర్ ఓర్బాన్కు షాక్ ఇచ్చారు హంగేరీ ఓటర్లు. పార్లమెంటు ఎన్నికల్లో ఓర్బాన్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడారు. అమెరికా ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ప్రచారం చేసిన ఓర్బాన్ను కాదని యూరోపియన్ యూనియన్కు అనుకూలమైన పీటర్ మార్కెర్కి పార్టీకి పట్టం కట్టారు. ఓటర్లు మార్పు కోరుకోవడంతో టీస్తా పార్టీ ఘన విజయం సాధించింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పించే దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 969 కాలేజీలుండగా సుమారు 4 లక్షల సీట్లున్నాయి. మొదటి విడత రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుంది. రెండో విడత సీట్లను జూన్ 20న కేటాయిస్తారు. ఢిల్లీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణ టెట్కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నిలోకస్ కొలస్తెల్ వెల్లడించారు. ఏడాదికి 2 సార్లు జూన్, డిసెంబర్ మాసాల్లో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ఏడాదిలో ఇది తొలి విడత నోటిఫికేషన్ కానుంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఐపీఎల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్కు సన్ రైజర్స్ షాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను 57 పరుగుల తేడాతో మట్టి కరిపించి ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. చెన్నై ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడగా 1 మాత్రమే గెలిచింది. కోల్కతా కూడా 4 మ్యాచ్లు ఆడగా ఇప్పుడు 1 మ్యాచ్ కూడా గెలుపొందలేదు. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ ఎవరు గెలుస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. 2024 ఎడిషన్లో నగదు బహుమతి 70 కోట్లకు పైగా ఉండగా ఈసారి ఆ మొత్తాన్ని దాదాపు 10% పెంచింది. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం ప్రైజ్ మనీ 81 కోట్లుగా నిర్ణయించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇక విజేతగా నిలిచిన జట్టు 21 కోట్లు, రన్నరప్గా ఉన్న జట్టు 10 కోట్లు గెలుచుకోనున్నాయి. ఇక సెమీస్లో ఓడిన జట్టుకు 6 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు 29 లక్షలు పొందనున్నాయి. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి టీంకు కనీస హామీ చెల్లింపుగా 2.3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక జూన్ 12 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో 12 జట్లు పోటీ పడనున్నాయి. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.